హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మాస్ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారు ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసరికి శ్రీరామనవమి నిన్న జరిగింది కదా, నిన్నటి వ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ముందు రోజు నైటే నేనైతే ఇల్లంతా కూడా నార్మల్గా అంతా క్లీన్ చేసేసుకున్నాను. అయితే ఇదేంటంటే నేను మార్నింగే అంటే నైట్ క్లీన్ చేసేసుకున్నాను. నైట్ అంతా క్లీన్ చేసుకొని పడుకునేటప్పటికి 1 అయిపోయింది అనమాట. అసలు అంత లేట్ అవుతుంది అనుకోలేదు, కానీ మొత్తం అంతా అయ్యేటప్పటికి 1 అయిపోయింది. ఆ తర్వాత మార్నింగ్ ఏంటంటే చిన్న చిన్న డెకరేషన్స్ అన్నీ కూడా ఇలాగా చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నానండి ఈ పూల దండలు అనేది. అండ్ ఇవి వచ్చేసరికి 15 దండలు వచ్చినాయి. 15 దండలు మనకి 560 రూపీస్కే నాకు వచ్చినాయి అనమాట. చాలా తక్కువకి ఇటువంటి మనకి ఇంట్లో ఉన్నాయంటే కనుక మనకి పండగలకి ఏంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి డెకరేషన్స్కి వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటిది ఒకటి అందరి ఇంట్లో ఉంటే కనుక మనకి అంటే అప్పటికప్పుడు ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ మనకి రిలేటివ్స్ వాళ్ళకి కూడా ఇది ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా. అందుకని నేను కూడా ఇది మొన్న గృహప్రవేశం టైంలో తీసుకున్నాను అనమాట. అయితే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నాకైతే పండగల టైంలో. అండ్ ఇంకా కింద వాకిలి అనమాట, కింద వాకిలి దగ్గర కూడా ఇలాగా ముగ్గులు పెట్టాను. అండ్ ఇవి కూడా నెట్లో ట్రై చేశానండి. శ్రీరామనవమికి సంబంధించినవి అంటే ఇలాగ బాణాలు ఉన్నాయి కదా, ఆ టైపు ఒకటి ముగ్గు చూశాను అనమాట. బాగా నచ్చింది, అందుకని అది చేశాను అనమాట. అండ్ ఇందాకంతా కూడా ముగ్గులు అన్నీ కూడా తీశాను కదా, అది ఎందుకంటే మార్నింగ్ అయ్యేటప్పటికి నా పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి అసలు ఒక్క ముగ్గు కూడా సరిగ్గా లేదనమాట. అందుకని ముందే ముగ్గులు అన్నీ కూడా నాకు బాగా నచ్చింది. అందుకని చిన్న క్లిప్ అనేది అలా తీసి పెట్టాను అనమాట. అండ్ పూజ అయిపోయిన తర్వాత కూడా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. అండ్ అక్కడక్కడ ఏంటంటే అప్పటికి మామిడాకులు అవి తీసుకురాలేదు మా వారు. అదే మార్నింగ్ కదా, చెప్పాను కదా, మార్నింగ్ అది 5:30, 6 ఆ టైంలో తీసినట్టున్నాను ఆ క్లిప్ అనేది. అప్పటికైతే ఇంకా మామిడాకులు అన్నీ తీసుకురాలేదనమాట. తర్వాత మామిడాకులు అన్నీ తెచ్చిన తర్వాత ఇంకొంచెం అదే గడప దగ్గర పూలు అన్నిటితో డెకరేషన్ అనేది మళ్ళీ చేసుకున్నాను అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక తర్వాత నా పూజ అయితే అయిపోయింది. నేను ఇక్కడ ఏంటంటే పానకం ఒకటి, అండ్ తర్వాత ఇంకేమంటారు వడపప్పు పానకం ఆ 2 చేశాను అనమాట. అండ్ తర్వాత మామిడికాయ పులిహోర నేను చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా వాళ్ళకి దండం పెట్టుకోమంటే బెదురు కూర్చొని దండం పెట్టుకుంటున్నారు. ఇలా కాదమ్మా, అటువైపు తిరిగి పట్టుకోవాలి అని చెప్తే అండ్ తర్వాత మళ్ళీ అటువైపు తిరిగి పెట్టుకున్నారనమాట. అండ్ పిల్లలు కూడా చిన్న చిన్న శ్లోకాలన్నీ నేర్పిస్తూ ఉంటారు కదా స్కూల్లోని, నేను కూడా నేర్పిస్తూ ఉండేదాన్ని. అవన్నీ కూడా ఇప్పుడైతే కొంచెం మర్చిపోతూ వస్తున్నారనమాట. కానీ అన్నీ ఇటువంటి టైంలో కూడా మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పిస్తున్నాను వాళ్ళ చేత. అండ్ ఇక నా పూజ అయితే ఇలాగా కంప్లీట్ అయ్యింది. దేవుడి దగ్గర అంతా కూడా ఇలాగ పువ్వులతోని వాటితో అంతా డెకరేషన్ చేసుకుని చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి నేను మామిడాకులు ఉన్నాయి కదా, మామిడాకులను కూడా ఇలా పెట్టాను అనమాట. ఎప్పుడు మామిడాకులు పెట్టను, పువ్వుల దండలు అంటే బంతిపూల దండలు వాటితో ఏదో డెకరేషన్ అలా చేస్తాను. అండ్ ఈసారి ఇలా మామిడాకులు పెట్టేటప్పటికి ఇంకొంచెం అందంగా ఉందన్నమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ రకరకాల ఫ్లవర్స్తో వాటితో మొత్తానికి శ్రీరామనవమి అయితే ఇలాగా చేసుకున్నాను నేను. మీరందరూ కూడా శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు ఏంటంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ శ్రీరామనవమి అన్నాను కానీ శ్రీరాముడిది ఫోటో లేదు నా దగ్గర. అండ్ తర్వాత వెంకటేశ్వర స్వామికి అవతారమే కాబట్టి అందుకని ఇంకా ఆయనదే అనుకొని ఇంకా శ్రీరాముడిని తలుచుకొని ఇంకా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను అనమాట. అండ్ తర్వాత అక్కడ చూపించాను కదా గడప దగ్గర ఫ్లవర్స్ అన్నీ వాటితో మళ్ళీ డెకరేషన్ అనేది చేసుకున్నట్టు. అండ్ తర్వాత లైటింగ్ అంతా
అంటే పోయినసారి అలాగే అయ్యింది. అంటే మొన్న ఉగాదికి మేము ఇలాగే ఫొటోస్ వీడియోస్ దిగుదామని అనుకున్నాం, కానీ అది నైట్ చాలా అలాగా మార్నింగ్ అంతా పనితోని వాటితో అయిపోయింది. ఇక ఫొటోస్ అన్నీ కూడా సరిగ్గా నీట్గా రాలేదనమాట నైట్ వల్ల. అండ్ సరే ముందు మార్నింగే ఇక త్వరగా ఎలాగో అయిపోయింది కదా పూజ అన్నీ కూడా త్వరగా అయిపోయినాయి కదా అని ఇంకా మార్నింగ్ టైంలోనే ఇంకా ఫొటోస్ వీడియోసే దిగుదామని చెప్పి ఇంకా దిగాను అనమాట. అండ్ ఇలాగ చక్కగా చిన్నగా ఉన్న వాటర్లోని ఫ్లవర్స్ అవి వేసి కొంచెం డెకరేషన్ చేశాను. నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ గడపకి అన్నీ పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇవన్నీ అదే మామిడాకులన్నీ కూడా పెట్టాను. అండ్ తర్వాత మా చిన్ని గడపైన కూడా డెకరేషన్ చేశాను అనమాట, చిన్న ఫ్లవర్స్ పెట్టి. ముగ్గులు అయితే చూసారు కదా, అసలు ముగ్గులు అనేవి లేవన్నమాట. మాల్ లెగిస్తే అంతే, ముగ్గులు అనేది ఉండదు, అందుకనే ఒక్క ముగ్గు కూడా సరిగ్గా ఉండదు. అండ్ ఇక్కడ తులసి కోట దగ్గర ముగ్గు మాత్రం ఉందన్నమాట. తులసి కోట దగ్గర కూడా ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే డెకరేషన్ అనేది చేశాను. అండ్ మామూలు ఫ్లవర్స్ కూడా పెట్టాను. ఈ చిన్న ఫ్లవర్స్ అన్నీ నార్మల్ ఫ్లవర్స్ అనమాట. అండ్ ఇది మా చిన్ని కృష్ణుడు. ఇలా ఆర్టిఫిషియల్ గార్డెన్ మాత్రం అలాగా పైనుంచి అలాగ వేసి పెట్టేశాను. ఇక్కడ కూడా జ్యోతి అన్నీ వెలిగించుకొని ఇలాగ డెకరేషన్ అనేది చేసుకున్నాను అనమాట సింపుల్గాని. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి మాకు గడ్డి పువ్వులు ఉన్నాయండి, కలర్స్ మంచి కలర్స్ అనమాట. అయితే ఇవి ఒకేసారి 3 కుండీల్లోని ఒకేసారి పూచినాయి అనమాట ఇవాళ. అప్పుడప్పుడు ఏంటంటే ఒక దాంట్లో ఒకసారి పూస్తుంది, లేదంటే 2 సార్లలో పూస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ టైం అనమాట, 3 కుండీల్లోని ఒకేసారి పూచినాయి పువ్వులు, అందుకని నేను చూపిస్తున్నాను అనమాట. ఇది వేరియేషన్స్ కూడా పెద్దగా ఏం లేదు. ఇది మాత్రం చాలా అంటే చాలా డార్క్ పింక్ అనమాట. మధ్యలోది కొంచెం లైట్ అండ్ చివరిది అయితే ఇంకా బాగా లైట్ అనమాట, అంత లైట్ కలర్ అనమాట. సో అలా 3 కలర్స్ని చూపించాను అనమాట. అండ్ కొంచెం ఎండ కూడా పడడం వల్ల అంత కలర్స్ అనేది మీకు సరిగ్గా కనిపించలేదు. అండ్ ఇక నేను వేసుకున్న సెట్ ఏంటంటే మీషోలో తీసుకున్నాను. ఇది కూడా చాలా అయింది తీసుకొని. అండ్ టాప్ వచ్చేసరికి మొన్న నేను చూపించాను కదా అదే వసంత గ్రాండ్లో తీసుకున్నాను, బీసెంట్ రోడ్లోని 250 రూపీస్ టాప్స్, కాటన్ టాప్స్ అని. సో అదనమాట. ఇదైతే మాత్రం చాలా కంఫర్ట్గా ఉన్నాయండి. మన టాప్ మాత్రం మనకి ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అవసరం లేదు. అండ్ దానికి కాంబినేషన్గా నేనైతే మీషోలో తీసుకున్న ఈ జ్యువెలరీ అనేది పెట్టుకున్నాను. అండ్ ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి అంతా కూడా చూపిస్తున్నాను అనమాట, ఎలా డెకరేషన్ చేసుకున్నాను ఏంటనేది. కింద మెట్లు మేంచి ఇలాగ వస్తూ ఉంటే సైడ్నేమో ఇలాగా ఫ్లవర్స్తోని అదే వాటర్లో ఫ్లవర్స్ వేసిన పాట్ ఉంటుంది. తర్వాత ఇదంతా కూడా గార్లాండ్స్తో ఇలాగా జస్ట్ ఆ కుండీలు ఉన్నాయి కదా వాటికే దాన్ని పెట్టేశాను అనమాట, సైడ్ని అందులోకి దూర్చేసాను. అందుకని అవి స్టిఫ్గా చక్కగా అలా కదలకుండా అలాగ ఉన్నాయి. అండ్ ఇక సందులోంచి ఇలాగ లోపలికి వస్తూ ఉంటే ఇక్కడ నుంచి కూడా మనకి దేవుడిది మందిరం అన్నీ కూడా హాల్లో ఇదంతా కూడా కనిపిస్తుంది అనమాట. అందుకని ఇటు సైడ్ నుంచి వచ్చాను ఇంకా. అండ్ ఇలాగా మొత్తం అంతా కూడా డెకరేషన్ అంతా చేసుకొని నేను సింపుల్గా మా శ్రీరామనవమి పండుగ అనేది ఇలా చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత అంటే ఇక్కడ వచ్చేసరికి కేవలం ప్రసాదాలు అదే పూజ తొందరగా అవ్వాలి కదా, అందుకోసం అని చెప్పి మెయిన్ ప్రసాదాలు అనమాట, వడపప్పు పానకం అవైతే కంప్లీట్ చేసేసి పెట్టేసాను దేవుడికి. ఆ తర్వాత పులిహోర అనేది చేశాను. ఇక్కడ వచ్చేసరికి నేను ఏంటంటే మామిడికాయ పులిహోర అనేది చేస్తున్నాను అనమాట. ఇక్కడ మామిడికాయలు చెక్కు తీస్తున్నాను. అండ్ ఇక జ్యువెలరీ విషయానికి వస్తే కనుక చెప్తున్నాను కదా, మీషోలో తీసుకున్నాను. ఇది మనకి అమెజాన్లోని దొరుకుతుంది అండ్ మీషోలోని కూడా దొరుకుతుందండి. అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ, 200 బిలోలోనే నాకు అప్పుడు వచ్చేసింది. అంటే చానాళ్ళు అయ్యింది నేను తీసుకొని. అది కూడా అప్పుడు ఏంటంటే ఆఫర్స్లో ఉన్నాయి, దానివల్ల 180 అలా పడింది అనమాట, అంత తక్కువ. ఇది చూడడానికి అయితే మాత్రం చాలా భారీగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలా లైట్ వెయిట్ అనమాట. కంఫర్ట్గా ఉంటుంది ఇది కూడాని, అంటే బాగా గుచ్చుకున్నట్టు అలాగా లేకుండా చాలా సింపుల్గా ఉంది. అంటే ఈజీగా మనకి వేర్ చేసుకోవడానికి బాగుంది, చూడడానికి మాత్రం చాలా గ్రాండ్ లుక్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను మామిడికాయ పులిహోర కోసం ఇంకా అన్నీ రెడీ చేసేసాను. మామిడికాయ ఏంటంటే శుభ్రంగా కోరేసి పక్కన పెట్టుకున్నామంట. రైస్ కూడా చల్లారి పెడుతున్నాను ఇంక ఇక్కడ.
రైస్ అంతా చల్లారబెట్టేసి తాలింపు కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. ఇంకా అన్నీ కలిపేసి సాల్ట్ వేసి ఇంకా అన్నీ కలిపేసుకోవడమే కదా. ఇంకా ఇలాగ మొత్తం అన్నీ కూడా కలిపేసి పులిహోర అనేది చేశాను అనమాట. అండ్ ఈ సీజన్లో ఏంటంటే మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇంక రకరకాల మంచి మంచి అన్ని రెసిపీస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అండ్ మామిడికాయలో ఏంటంటే ఈ పచ్చి మామిడికాయలో మనకి సి విటమిన్ అనేది ఎక్కువ దొరుకుతుంది. అండ్ మనకి ఏంటంటే రోజు అదే చెప్తుంటారు, మనకి ఇంత అంటే ఒక పర్టికులర్ పర్సంటేజ్ అనేది సి విటమిన్ అనేది మనకి బాడీలోకి డైలీ వెళ్ళాలంటండి. అండ్ మామిడికాయలు ఉన్నంతకాలం ఇంకా ఏదో ఒకటి పచ్చడి అని అదని ఇదని ఏదో ఒకటి తయారు చేసుకుంటూ మనం సి విటమిన్ కూడా మన బాడీలోకి పంపించవచ్చు అనమాట. అండ్ ఇంకా మేమైతే ఈవినింగ్ ఒక చిన్న షాపింగ్ అనేది చేసాము. ఇది వచ్చేసరికి ఆర్ఎస్ బ్రదర్స్. నేనైతే షాపింగ్ది వీడియో తీయాలనుకోలేదు అనమాట. అంటే చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసం బట్టలు తీసుకోవడానికి వచ్చాం అన్నయ్యకి వదినకి. అండ్ వాళ్ళకి పెట్టుబడి బట్టలు అంటే గృహప్రవేశం ఉందన్నమాట. సో వాళ్ళకి బట్టలు తీసుకుందామని వచ్చాము. అక్కడైతే ఇక వాళ్ళ కోసం అని వచ్చి మా వారు అయితే షర్ట్స్ అనేది చూసారనమాట. షర్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ ఇంత తక్కువ కాస్ట్లో మనకి పార్టీ వేర్ వస్తున్నాయంటే అది కూడా ఆర్ఎస్లోని బాగుందనమాట. ఎందుకంటే ఆర్ఎస్ అనేసరికి నాకు కొంచెం గ్రాండ్ ఉంటాయి కదా. సో కాస్ట్ కూడా నాకు ఎప్పుడు కూడా 1000 పైనే కనిపించినాయి అనమాట. కానీ ఈసారి మాత్రం 1000 బిలోలోనే ఉన్నాయండి. అండ్ 2 షర్ట్స్ వచ్చేసరికి మనకి 1690 వేశారు. ఒక షర్ట్ వచ్చేసరికి మనకి 847 రూపీస్ అయ్యిందనమాట. అది కూడా నేను షర్ట్స్ అనేది కూడా చాలా అంటే చాలా బాగా పార్టీ వేర్ వచ్చినాయి, అందుకనే అంత ఇదిగా చెప్తున్నాను. పార్టీ వేర్లో మనకి తక్కువలో కావాలి అనుకుంటే కనుక ఆర్ఎస్ బ్రదర్స్ని ఒకసారి విజిట్ చేయండి. నేనైతే ఒక షర్ట్ తీసుకున్నాను, అది వచ్చి 847 చెప్పాను కదా. 2 షర్ట్స్ ఇస్తారు అండ్ 1 షర్ట్ కూడా ఇస్తారనమాట. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.